అగ్రరాజ్యం నుంచి అట్టడుగు పల్లె వరకు పెట్రోల్ డీజిల్ మంటలు రేగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ఉత్పత్తుల కొరత ఇప్పుడు తీవ్ర సంక్షోభానికి దారితీస్తుంది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు అయిపోతున్నాయన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురై బంకులకు క్యూ కట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. రాష్ట్రంలో నెలకొన్న ఈ ఉద్రిక్తత పరిస్థితులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు సీఎస్ సాయి ప్రసాద్ ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 బంకులుండగా దాదాపు 420 బంకులు స్టాక్ లేక మూతపడినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సాధారణం కంటే 50% అదనంగా అమ్మకాలు జరగడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, ప్రజలు భయపడి ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం నిల్వలు అయిపోవడానికి కారణంగా మారింది. పురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించిపోయటం లేదని వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో డీజిల్ దొరక్క ఆటో ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇక నందిగామలో బంకు యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాక్ ఉన్నా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్నవారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో కష్టాలు రైతన్నను నిలువున ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుండే రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరికోత దశకు వచ్చిన సమయంలో మెషిన్లు నడవక ఆక్వా చెరువులో ఉన్న రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంకాలు తిరగక రైతులు విలువలాడుతున్నారు. కలెక్టర్లు, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలో దిగి ఆక్వా మరియు వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రైతులకు కోటాల పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. ఎడారిలో నీరు దొరకనంత ఆనందంగా రైతులు డబ్బాల్లో డీజిల్ నింపుకొని వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.